కెలకడం అని చెప్తారు. సో సంగటి బాగా కెలుక్కోవాలి, మంచిగా మిక్స్ అవ్వాలండి, ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో నేను ఒకే హ్యాండ్తో షూట్ చేసి చేయడం వల్ల నేను సరిగ్గా అక్కడ కలపలేకపోతా ఉన్నాను, కుక్కర్ ముందరికి జరిగిపోతుంది అన్నమాట. సో అలా మంచిగా కలుపుకోవాలి. సో అంతే అండి, సంగటి రెడీ అయిపోతుంది. ఒక 2 minutes అలా మూత పెట్టేసి ఇంకా మనం సర్వ్ చేసుకుంటాం అనంగా దాన్ని ముద్ద చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ 2 అట్ ఏ టైం స్టార్ట్ చేశానండి, 2 ఒకేసారికి ఎండ్ అయిపోతాయి. సో కుక్కర్ విజిల్ కోసం వెయిట్ చేస్తాను. నాటుకోడి కాబట్టి 2 whistles పెట్టుకోవాలి. ఇక్కడ 2 whistles పెట్టుకుంటే బాగా ఉడికిపోతుంది. యాక్చువల్లీ పీసెస్ చిన్నదిగానే తీసుకొని వచ్చారు కాబట్టి 2 whistles సరిపోతుందండి. కొంచెం పెద్ద పీసెస్ అయితే 3-4 whistles పెట్టుకోవాలి. సో మా డాడీ ఇప్పుడే పని నుండి వచ్చారండి. సో ఆకలి అంటా అన్నారని నేను త్వరగా చేసేస్తా అన్నాను. ఇలా డాడీ కోసము పెడతా అన్నాను సంగటి ఇంకా ఆయనకి. దీన్ని మా సైడ్ సంగటి పలక అంటారండి. ముద్ద చేసుకోవడానికి, సంగటి ముద్ద చేసుకోవడానికి దాన్ని యూస్ చేస్తామన్నమాట. యాక్చువల్లీ అలవాటు ఉన్న వాళ్ళకైతే మంచిగా అవుతుంది, లేదంటే చెయ్యి కాలిపోతుంది. జాగ్రత్తగా చేసుకోవాలి. నాకైతే చాలా అలవాటు అండి వంటలన్నీ. నేను చాలా బాగా చేస్తాను వంటలు, చాలా ఫాస్ట్గా కూడా చేసేస్తాను. సో అయిపోయింది, ఇంకా డాడీకి పెట్టాలి. ఇంకా కర్రీ కూడా విజిల్ తీసేసానండి. ఒక 2 minutes 3 minutes ఇలా ఉడికితే సరిపోతుంది. మంచిగా ఇలా పులుసులాగా ఉంటేనే సంగటికి బాగుంటుందండి. నాటుకోడి కదా, సో గట్టిగా చేసుకుంటే అంత బాగుండదు. రైస్కి అయితే గట్టిగా చేసుకోవాలి, సంగటి కాబట్టి కొంచెం పులుసుగా చేసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ డాడీకి తీసుకెళ్ళి పెట్టేస్తాము. ఆయన ఆకలితో ఉన్నారు. యాక్చువల్లీ పెట్టానన్నమాట. ఇక్కడ ఏం చేస్తా అన్నావు అని అడుగుతా అన్నారు. డాడీ యూట్యూబ్ చేస్తా అన్నాను, వీడియో షూట్ చేసుకుంటానని చెప్తే నవ్వుతా అన్నారు మా డాడీ. సరే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.